ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మంచి వెడ్డింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ వీడియో చాలా బాగా అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను పైన స్క్రోల్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను టెక్స్ట్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ ఇది అన్ఫాంట్ అనమాట. అన్ఫాంట్ కోసం సపరేట్గా వీడియో అనేది చేసి పెడతాను, కానీ మీకు కింద అన్ఫాంట్ అయితే ఇస్తాను, అంటే మీకు వర్క్ అవుతుంది. ఒకవేళ వర్క్ అవ్వకపోతే కామెంట్ అయితే చేయండి, నేను కన్ఫర్మ్గా నేను వీడియో చేసి పెడతాను. ఫ్రెండ్స్ ఇది నేను ధరడి అనమాట. ఇది ఫాంట్, యూనికోడ్ ఫాంట్స్, నాన్ యూనికోడ్ ఫాంట్స్ అని ఉంటాయి. అవి మనం గూగుల్లో సెర్చ్ చేసినా వస్తాయి. యూనికోడ్ ఫాంట్ అంటే అవి ఆల్రెడీ యూనికోడ్ అయి ఉన్న ఫాంట్స్ అనమాట. ఇవి నాన్ యూనికోడ్ అంటే ఇవి యూనికోడ్ అవన్ ఫాంట్స్. అంటే మనం దీనికి ఒకటి వర్డ్ యాప్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. అది కూడా ఆ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఫ్రెండ్స్ కెమెరా అయితే ఆన్ చేసుకుంటున్నాను. సైడ్గా అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కెమెరా ఆన్ చేసుకొని చూపిస్తాను చూడండి. చూసారు కదా? ఓకే, నేను కెమెరా అయితే ఆఫ్ చేసుకుంటాను, ఎందుకంటే మీకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ శ్రీ లోతవారి పెళ్లి పిలుపుని ఇచ్చాయి కదా. ఇక్కడ మనం సపోజ్ ఇప్పుడు మీకు కొత్తగా ఎవరైనా పెళ్ళి అయ్యే పర్సన్ ఉంటారో వాళ్ళ ఇంటి పేరు అయితే ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ నేను ఎక్కడైతే క్లిక్ చేసినా క్లిక్ చేసుకోండి, మీకు ఆ బీట్కి వెళ్తే వెళ్ళిపోతుంది. అక్కడ ఆ అబ్బాయి పేరు అనేది ఇవ్వాలి. అంటే ఇక్కడ లోత శివాని ఇచ్చాను. అంటే ఇక్కడ అబ్బాయి అంటే మీకు నచ్చిన పర్సన్ ఉంటారు కదా, అంటే మీ బంధువులు కానీ ఎవరైనా పెళ్ళైన వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫోటో అనేది ఇక్కడ మీరు రీప్లేస్ అయితే చేయాలి. ఇక్కడ కలర్ 2 ఫిల్కి వెళ్ళి ఇది నేను పిక్సార్ట్లో కట్ చేసుకున్నాను. పిక్సార్ట్ ప్రీమియం ఏపీకే కావాలంటే మీకు కామెంట్ అయితే చేయండి, కన్ఫర్మ్గా నేను మీకు డిఎం చేస్తాను. అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్కి నాకు మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఏదో ఫోటో సంథింగ్ ఇదైనా నేను రీప్లేస్ అయితే చేస్తాను. ఓకే, రీప్లేస్ అయింది కదా. ఇక్కడ నాకు సైడ్ కట్ అయింది కాబట్టి ఇది నేను ఎక్స్ అనేది పెంచుకున్న తర్వాత ఓకే చేశాను. ఓకే, దాని గురించి తర్వాత చెప్తాను, మీరు అది ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, నేను ఓకే సెట్ అయింది. అది నేను బ్యాక్ అయితే వచ్చేసాను. సేమ్ అలాగే అమ్మాయి పేరు అండ్ ఫోటో కూడా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను సుముహూర్తం ఇచ్చాను. అంటే ఎప్పుడైతే మీరు సుముహూర్తం పెట్టుకుంటున్నారో ఆ వారం అండ్ డేట్ అండ్ టైం ఇచ్చుకోండి సరిపోతుంది. నేనైతే టెక్స్ట్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు వీడియో బాగా లాగ్ అయిపోయి వెళ్తాను. బాగా లాంగ్ అయిపోతుంది, అందువల్ల నేను ఇలాగే చెప్పేస్తున్నాను. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్ అయితే దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ డేట్ అంటే ఎప్పుడైతే జరుపుకుంటున్నారో ఆ డేట్ అనమాట. ఇక్కడ మీరు ఆ డేట్ అయితే ఇచ్చేసుకొని ఇక్కడ మీరు ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్ అండ్ పెళ్ళికూతురు ఉంటారు కదా, వాళ్ళ ఫోటో అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కెమెరా చూపెడతాను చూడండి. ఓకే, చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ పైన షేర్ ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చిన క్వాలిటీలో కానీ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియోలో ఎక్కడ ప్రాబ్లం ఉండేసి కామెంట్ అయితే చేయండి, మళ్ళీ నేను చూసి మీకు రిప్లై అనేది ఇస్తాను. అది కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి వెడ్డింగ్ వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.